హైదరాబాద్‌కి జగన్మోహన్ రెడ్డి గారు తొలిసారిగా మెగా ఫోకస్, టీ పాలిటిక్స్ టచ్ అని బాగా జరుగుతున్న ప్రచారం. జగన్మోహన్ రెడ్డి హైదరాబాద్ వచ్చారు ఈరోజు. హ్మ్. ఆయన ఏదో పెళ్లి కోసం వచ్చారు కానీ, ఆ హంగామా చూస్తే పెళ్లిని మించినటువంటిది చాలా ఎక్కువగా కనిపిస్తుంది. హైదరాబాద్‌కు గతంలో కూడా వచ్చారు. కానీ ఈసారి ఫోకస్ చేస్తున్నా లేకపోతే దాన్ని ప్రొజెక్ట్ చేస్తున్న తీరు చూస్తే మటుకు హైదరాబాద్‌ను, తెలంగాణను కూడా మనం చూస్తుంటాం కదా! బీఆర్ఎస్, వైసీపీ దాదాపు ఒక లైన్‌లో ఉండబోతున్నాయి. రేవంత్ రెడ్డి ప్రభుత్వం. రేవంత్ రెడ్డి వ్యక్తిగతంగా ఆయనకు జగన్మోహన్ రెడ్డికి కుదరకపోవటము. ఇప్పుడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇచ్చిన మొదటి ఇంటర్వ్యూలోనే జగన్మోహన్ రెడ్డి మీద వ్యాఖ్యానాలు చేయడం అవన్నీ కూడా మనం చూసాం. అలాగే రేవంత్ రెడ్డి మంత్రివర్గంలో మంత్రులుగా ఉన్న కొంతమంది జగన్మోహన్ రెడ్డితో టచ్‌లో ఉన్నారన్నది కూడా బహిరంగ రహస్యమే. అందులో పూర్తిగా రాజశేఖర రెడ్డి బొమ్మలు పెట్టుకొని పూజలు చేసేవాళ్ళు ఉన్నారు. లేదా జగన్మోహన్ రెడ్డితో వ్యాపార సంబంధమైన లావాదేవీలు గతంలో వైసీపీలో ఉన్న వాళ్ళు ఉన్నారు. ఇవన్నీ కూడా కారణం కావచ్చు. వీటన్నిటి మధ్యలో ఆయన నెమ్మదిగా లోటస్ పాండ్‌కి వచ్చి నివాసం ఏర్పాటు చేసుకుంటారు అనేటటువంటి కథనం కూడా మనం చూసాం. అంటే వాస్తవంగా ఇక్కడ పార్టీ పెట్టిన ఆయన సోదరీమణి షర్మిల ఇక్కడి నుంచి వెళ్ళిపోయి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ అధ్యక్షురాలైతే ఆంధ్రప్రదేశ్లో ఉంటూనే అటు జగన్మోహన్ రెడ్డి కానీ ఇటు చంద్రబాబు నాయుడు కానీ ఇద్దరు కూడా తెలంగాణ రాజకీయాలను ప్రభావితం చేయాలి, పాత్ర వహించాలి అనేది గట్టిగా ప్రయత్నిస్తున్నారు అనేది స్పష్టంగా మనకు అర్థమవుతుంది. ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు రేవంత్ రెడ్డిని చంద్రబాబు శిష్యుడు లేకపోతే ఇది అంటుంటారు. ఇప్పుడు ఆయన మీద మనం తెలంగాణ రాజకీయాలు చర్చించినప్పుడు నిన్న ఆమె మాట్లాడిన ఆమె కూడా పచ్చ కాంగ్రెస్ అని 2 రకాలుగా విభజించారు. సో ఈ నేపథ్యంలో చూస్తే ఆ పోలీస్ అధికారి ఆయన పిఎస్ఆర్ ఆంజనేయులు వాళ్ళకి సంబంధించిన పెళ్లి కోసం జగన్ వచ్చారు. కానీ వాళ్ళ మీడియా ముందు నుంచి హైలైట్ చేస్తున్న తీరు అది మోర్ దాన్ ఏ పర్సనల్ విజిట్ అంటారు చూడండి. పొలిటికల్ టచ్ చాలా స్పష్టంగా కనిపిస్తుంది. పైగా ఈ లోకల్ ఎలక్షన్స్ ఇవన్నీ వస్తున్న సమయం ఒకటి. రెండవ తెలంగాణ రాజకీయాల్లో ప్రభుత్వము అసమ్మతులు చాలా నడుస్తున్నప్పుడు బహుశా జగన్మోహన్ రెడ్డి ఈరోజే చేస్తారని కాదు కానీ తప్పకుండా హైదరాబాద్కి ఎక్స్టెండ్ అవుతున్నారు. అది బెంగళూరు అనేసరికి అక్కడికి బెంగళూరు వెళ్తారనే తరచూ విమర్శ వస్తున్న సమయంలో బెంగళూరు కాకుండా హైదరాబాద్ అయితే ఉమ్మడి రాష్ట్రంలో మొన్నటి వరకు రాజధాని, అది కాకుండా ఆయనకి ఇక్కడ అధికారిక నివాసం ఇవన్నీ ఉన్నాయి కాబట్టి అలా జరిగే అవకాశం ఉంది. ఆ పార్టీకి సంబంధించిన మీడియా ఈరోజు ప్రొజెక్ట్ చేసిన తీరు చూస్తే కూడా అదే మనకు అనిపిస్తుంది. అంతకుముందు కూడా ఆయన నిన్న చాలా తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు చంద్రబాబు లోకేష్ మీద. అంటే ఇద్దరిని కలిపి ఒకటేసారి సామూహికమైన ఒక దాడి వాళ్ళు చాలా చేశారు. అంటే డిఎస్సి వర్సెస్ ఏపీపీఎస్సి అని జరిగినటువంటి దాంట్లో గతంలో లేని ఒక దూకుడు, చాలా రకరకాలైనటువంటి కోణాల్లో ముందుకు రావడం, సిబిఐ దర్యాప్తుకు అప్పగించండి అని చెప్పడం, లెక్కలు చెప్పడం చాలా చేశారు. కాబట్టి కొంచెం డాష్ అంటారు చూడండి, ఆ దూకుడు బాగా పెరిగింది. ఆ దూకుడు హైదరాబాద్కు కూడా ఎక్స్టెండ్ అవుతూ ఉంది అనేది అయితే అర్థమవుతుంది. సార్ మరొక వైపు వివేక కేసులో ట్విస్టులు, అవినాష్పై ఈడీ దాడులు, కుట్ర కోణం అంటున్న వైసీపీ. అంటే వివేకానంద రెడ్డి వాళ్ళ నాన్న భాస్కర్ రెడ్డి వాళ్ళ నివాసాల మీద ఈరోజు ఈడీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వాళ్ళు దాడులు చేశారు. అది హైదరాబాద్లో వాళ్ళ ఇళ్ల మీద, అక్కడ వాళ్ళ పులివెందుల దగ్గర ఇవి నిజానికి హఠాత్తుగా ఉరుములేని మెరుపులేని వాన అన్నట్టుగానే వచ్చినట్టుగా భావించాలి. ఎందుకంటే ఈ సమయంలో జరుపుతారు అని ఎవరు భావించలేదు. ఈడీ అక్కడ జరిపిన తర్వాత అనేక పత్రాలు ఇవన్నీ కూడా పట్టుబడ్డాయి అనే కొన్ని అనధికార సమాచారాలు ఇవన్నీ కూడా వస్తున్నాయి. కానీ ఇంత హఠాత్తుగా అవినాష్ రెడ్డి మీద, అవినాష్ రెడ్డి అంటే వైసీపీ ఎంపీ, జగన్కు సన్నిహితుడు, కుటుంబ సభ్యుడు మాత్రమే కాకుండా వివేకానంద రెడ్డి హత్య కేసులో ఆయన మీద కదా ప్రధానంగా ఆయన వాళ్ళ నాన్న లేకపోతే ఆయన అనుయాయులు వీళ్ళు